ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఈరోజు వాక్యము మత్తయి 6వ అధ్యాయము 16 నుంచి కొన్ని వచనాలు. ఉపవాసం గురించి మన టాపిక్ ఈరోజు ఉపవాసము. ఉపవాసం చేయునట్లు మీరు ఉపవాసం చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. అనేకులు ఉపవాసము చేయాలంటే చాలా మా శరీరము సహకరించదు అనే ఒక స్థితిలోకి పడిపోతే ఉపవాసం ఉన్న కొంతమంది ఎలా ఉంటున్నారంటే, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ఉపవాసము చేస్తున్నాను, ఉపవాసం అంటే నాకు చాలా ఇష్టము అని చెప్పేసుకుంటూ తిరుగుతూ ఉంటున్నారన్నమాట. ఉపవాసం ఎలా చేయాలని దేవుడు ఆశపడుచున్నారు. మీరు దుఃఖముక్కులై అన్యుల వలె అటు ఇటు తిరుగులాడుతూ ఉపవాసం ఉండడానికి వీల్లేదని దేవుడు చెప్తున్నాడు. ఉపవాసం ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొని నువ్వు దేవుడితో సమయం గడుపుతూ ఉండాలి అని చెప్తున్నాడు. కొంతమంది చాలాసార్లు ఎలా చేస్తారు, నేను ఉపవాసం ఉంటున్నాను, ఏం చేస్తున్నావు అంటే నేను ఉపవాసం ఉంటున్నానని. కానీ వాళ్ళంటి వారికి దేవుడు ఏం చెప్తున్నాడు, ఖచ్చితంగా వాళ్ళ ఫలము వాళ్ళు అనుభవిస్తారు అని దేవుడు చెప్తున్నాడు. నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఉపవాసం ఉండేటప్పుడు ఎలా ఉండాలి, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ దేవుడు పెట్టాడు, ఎలాంటి వాటిలో దేవుడు నడవాలని ఆశపడుతున్నాడో ఇందులో ఖచ్చితంగా ఉంది. నీ ముఖం ఎల్లప్పుడూ నేను ఉపవాసం ఉంటున్నానని దీనత్వంలో ఉండడానికి వీల్లేదు. ఉపవాసం ఉన్న వారి మొహము ఎలా ఉంటుందో తెలుసా? దేవుడి ముఖ కాంతి పడితే ఎలా ఉంటుందో వాళ్ళ ముఖము అలా మెరుస్తూ 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 ఉంటుంది. నీ సొంత శరీరంలో ఉన్న కాంతి కాదు, కానీ దేవుడి నుంచి వచ్చే కాంతి వాళ్ళ ముఖంలో ఎల్లప్పుడూ మెరుస్తూ 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 ఉంటారన్నమాట. వాళ్ళు అంతలా మెరుస్తారు, అంతలా అందంగా కనబడతారు, దుఃఖముఖులై ఉండరు. ఉపవాసము దేవుడు తట్టు తిరిగి ఉపవాసము చేసేవారు ఏ రోజు దుఃఖముఖులై ఉండరు. కానీ మనము అన్య సాంప్రదాయాల బట్టి అలా ఉపవాసం ఉంటుంటే మనం ఎలా ఉంటున్నాం ఉపవాసం అనేది ఒకసారి మీరు గ్రహించుకోండి. ఉపవాసము చేయుచున్నప్పుడు నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? వాక్యము చదువుతున్నావా? దేవుడికి సమయం ఇస్తున్నావా? దేవుడితో సమయం గడపకుండా నేను ఉపవాసం ఉంటున్నాను ప్రార్థన చేయకుండా నేను ప్రార్థనలో ఎదుగుతున్నాను, నేను ఆత్మీయంగా ఉపవాసం ఉంటున్నాను, నేను ఈరోజు ఉపవాసం అని నువ్వు చెప్పుకొని తిరుగులాడుతున్నావేమో, నీవు ఖచ్చితంగా ఆ ఫలము అనుభవిస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమమయుడు ఎంతనో ఉగ్రుడు కూడా అంతే. నువ్వు ఉపవాసం ఉండకపోయినా అయినప్పటికీ పర్లేదు, కానీ ఉపవాసం ఉంటున్నానని అధికంగా నువ్వు ఎక్కువగా చెప్పుకుంటుంటే నీ ఉపవాసము దేవుడికి ఇష్టం లేదని చెప్తున్నాడు. నువ్వు ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేయాలి? వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వడము, తిండి లేని వారికి తిండి పెట్టడమే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అనేకులుగా మాట్లాడుతున్నప్పటికీ మనం గ్రహించలేకపోతున్నాము. ఉపవాసం అంటే ఏంటో తెలీదు, ఉపవాసం ఎలా చేయాలో తెలీదు. ఒకరి వద్ద నేర్చుకుంటానా అంటే అదే విధంగా కాకుండా వాక్యమే మనకు చెప్తుంది. అవతల వారి వద్ద కూడా నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఎంత మాత్రమో వాక్యం మనకు బోధిస్తుంది ఏంటిది, నువ్వు ఉపవాసం ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉపవాసం ఉండాలి. ఎలా పడితే అలా ఉపవాసం ఉండడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు. దేవుడు తట్టు తిరగాలి. నీ హృదయము అనేది చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. దేవుడితో నువ్వు సహవాసం చేసే వ్యక్తిగా ఉండాలి. నీ ఉపవాసం ఎలా ఉంది ఈ నిమిషము, నీ ఉపవాసం ఏ విధంగా చేస్తున్నావు, నువ్వు అసలు ఉపవాసము చేస్తున్నావా? చాలా మంది కొంతమంది ఉపవాసం చేయలేని స్థితిలో ఉంటారు. వాళ్ళని బట్టి దేవుడు క్షమిస్తాడేమో, కానీ నీకు ఉపవాసము చేసే స్టామినా ఉన్నప్పటికీ నువ్వు వారంలో కనీసం ఒక్కరోజు కూడా ఉపవాసము చేయకుండా ఏం చేస్తున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎటు అటు తిరుగులాడుతున్నావని మాట్లాడుతున్నాడు. నీ కష్టాలు నీ కన్నీళ్ళు దేనిని బట్టి పోతాయి? నువ్వు బలముగా చేసే కన్నీటి ప్రార్థన బట్టే కదా, నువ్వు బలముగా చేసే ఉపవాసముని బట్టే కదా. నీ శరీరాన్ని నలగగొట్టుకుంటేనే కదా నీ ఉపవాసంలో నువ్వు శరీరాన్ని నలగగొట్టుకొని నీ ఆత్మను ఎదుగుటకు సహాయం చేయాలి. ప్రభువా నేను బలహీనంగా ఉన్నాను, ప్రభువా నేను ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాను, ప్రభువా అసలు నాకేమీ అర్థం కాని స్థితిలో ఉన్నాను, ప్రభువా ఈ బలహీనతలన్నీ నన్ను చుట్టుముడుతున్నాయి ప్రభువా అని మనము చాలాసార్లు దేవుడికి మొరపెడతాము. బలహీనతలన్నిటిని దేని ద్వారా జయిస్తామండి? ఒకటి ప్రార్థన, ఇంకొకటి ఉపవాస ప్రార్థన. అది రుచి చూచి ఎరిగిన వారు ఉపవాసం ఉండడానికి చాలా ఇష్టపడతారు. ఉపవాసంలో వచ్చే బ్లెస్సింగ్స్ ని ఒక్కసారి మనము కనుగొంటే వాటిని ఉపవాసం విడవడానికి అసలు మనకు అస్సలు ఇష్టం ఉండదు. ఉపవాసంలో అంత శక్తి ఉంది, అంత
బలము ఉంది, నీలో ఉన్న బంధకాలు యేసునామంలో బంధించబడే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఉపవాసము ద్వారా నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళాలి, ఏ స్థితి నుంచి ఏ స్థితిలోకి వెళ్తే నువ్వు బాగుంటుంది, నువ్వు ఎలా మాట్లాడితే బాగుంటుందని దేవుడు నీకు అన్నీ తెలియజేస్తాడు, అన్నీ మాట్లాడతాడు. ఆత్మీయతలో ముందుకు వెళ్ళుటకు నీకు శక్తిని బలమును దేవుడు ఇస్తాడు. కానీ మనం ఉపవాసం ఎలా ఉంటున్నామంటే అటు ఇటు తిరుగులాడుచు కుడి చేతికి చేసేది ఎడమ చేతితో చేసేది కుడి చేతికి తెలియకుండా నీ ఉపవాసం అనేది ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ నీ ఉపవాసం అనేది అందరికీ చెప్తున్నావు. నీ ప్రార్థన అనేది నువ్వు బహిరంగంగా చేస్తున్నావు, నీ ఉపవాసం అనేది నువ్వు బహిరంగంగా చేస్తున్నావు. ఉపవాసం ఉంటున్నా అని బహిరంగంగా చెప్పుకొని తిరుగులాడుచున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, ఉపవాసం ఉండేటప్పుడు జాగ్రత్త, నువ్వు ఆయన సహాయంని కోరుకో, జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనం ఉపవాసము ఆయనకు నచ్చిన విధంగా ఉండట్లేదు. చాలామంది ఆయనకు నచ్చిన విధంగా ఉండట్లేదు. అసలు ఉపవాసం అంటే ఇలా ఉండాలో ఏంటో కూడా తెలియని స్థితిలో అనేకులు ఉపవాసం ఉంటున్నారు. కానీ దేవుడు అవన్నీ నేను స్వీకరిస్తాను, వాటన్నిటిని నేను ఇష్టపడతాను, నాకు ఆ ఉపవాసాలంటే ఇష్టమా? వాళ్ళు మొరపెడితే ఆ ఉపవాస దినమున నేను వారి మొరను వినకుండా వాళ్ళు మొరపెడితే నాకు అసహ్యం అనిపిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నీ ఉపవాసం ఎలా ఉందో ఒక్కసారి నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో. ఒక్కసారి మనకు మనం గమనించుకుంటే మనం ఏ విధంగా ఉన్నామో మనకు తెలుస్తుంది. ఇతరులు చెప్పే వాటిని బట్టి కాదు, కానీ నువ్వేమై ఉన్నావో నీకు తెలుసు, నీ అంతరంగ పురుషునికి తెలుసు. దేవాది దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ క్రియలు నీకు తెలుసు. నువ్వేం చేస్తున్నా, ఎలా చేస్తున్నా ఒకటి దేవుడు చూస్తాడు, ఇంకొకటి మనకు వ్యక్తిగతంగా తెలియబడుతుంది. కానీ దేవాది దేవుడు నిన్ను ఆత్మీయతలో నడిపిస్తా అంటున్నాడు, శక్తితో బలముతో నడిపిస్తా అంటున్నాడు. నా వైపు నా తట్టు తిరిగి నువ్వు నన్ను అడిగితే ఉపవాసం ఏ విధంగా చేయాలో నీకు నేర్పిస్తా అంటున్నాడు. ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోమని అంటున్నాడు. వారానికి ఒక్కరోజైనా ఉపవాసము, నెలలో 1-2 రోజులైనా ఉపవాసమును ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉపవాసమును బట్టి అనేక వాటిని జయించే శక్తిని మనకు దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు. అనేక విధములుగా దేవుడు ప్రతి ఒక్క మర్మాలను నీకు బయలుపరుస్తాడు. నీతో చెప్పనిది ఆయన ఏదియో చేయడు, తన బిడ్డలకు చెప్పకుండా దేవాది దేవుడు ఏదియో చేయడంట. అనేక మార్లు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నాకు ప్రార్థిస్తుంటే ఒక మరణం కనబడుతుంది, ఒక అధికారి మరణము. ఆ అధికారి మరణం అంటే సీఎం, అది ఏ స్టేట్ సీఎం అని నేను చెప్పను. సో నేనున్న స్టేట్ సీఎం మరణం అయితే నాకు కనబడింది. సో జాగ్రత్త, వారి కోసము మీరు ప్రార్థన చేయండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం చాలా మేలు. ఏ ఆత్మ నశించిపోవడానికి వీలు లేదు. ఎందుకో తెలియదు కానీ అలా అనిపించింది. మరలా అనేకమైన పోరాటాలు జరుగుతున్నాయి మన లైవ్లో కూడా. వాటిని గురించి కూడా నేను అనుకున్నప్పుడు నాకు దేవుడు ఒక దర్శనం చూస్తున్నాడు. ప్రవ్వా, ఏంటి ప్రవ్వా ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు వీళ్ళు వచ్చి ఇలా మాట్లాడిస్తున్నారు అని నేను దేవుడికి మొరపెట్టుకొని నేను కళ్ళు మూసుకొని ఇలా ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. దేవుడు ఆకాశ మేఘారుడై వస్తున్నాడంట. ఆకాశ మేఘారుడై వచ్చినప్పుడు కింద ఒక పెద్ద మృగము, అది ఒక చాలా పెద్ద మృగము. ఆ మృగము ముందు చాలా బుక్స్ పరిచి ఉన్నాయి. అవి వెంటనే ఆ బుక్స్ని ఒక నిమిషం కూడా ఒక సెకండ్ కూడా వదిలివేయకుండా ఆ బుక్స్ అన్నిటిని తింటుందంట. అంటే దాని అర్థము దేవాదేవుడు నాతో మాట్లాడుతున్నా, నేను అతి సమీపంలో ఉన్నాను, నేను వస్తున్నాను, అందుకే ఈ వాక్యం అనేది కరువైపోతుంది, అందుకే ఈ వాక్యాన్ని దొంగిలించాలని దుష్టుడు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ వాక్యాన్ని నువ్వు వదలడానికి వీల్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. అత్యద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరి గురించి బాధపడాల్సిన అవసరం అయితే లేదు కదా. ఉపవాసం ఉండి ప్రతి వాటిని జయించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు, అలాగే మీకు ఇచ్చాడు. ఆ ఉపవాస బలాన్ని, శక్తిని మనం వినియోగించుకొని ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్క దుష్టుడు కాడిని విరుగగొట్టాలి. ఉపవాసముని నువ్వు ప్రార్థించో, అద్భుతంగా దేవుడు నీ ఇంట్లో, నీ హృదయంలో, నీ శరీరంలో అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ఆత్మీయతలో నేను దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. ఉపవాసమును పట్టుకొని నేను ముందుకెళ్ళాను, దేనిని పట్టుకొని కాదు, ఉపవాసమును కేవలం ఉపవాసం పట్టుకొని ముందుకెళ్ళాను. దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. అనేకమైన వాటిని బోధిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. అది కేవలము నా ఉపవాస ప్రార్థనను బట్టే. ఉపవాస ప్రార్థనను నేను ఎరిగి ఉన్నాను. అందుకే ప్రతిసారి ఉపవాసం చేయాలంటే చాలా ఇష్టము. కడుపు మార్చుకుంటున్నాను, అన్నీ వదిలేస్తున్నానని పక్కకు పెడితే అన్నిటిని దేవుడు నాకు ఉపవాసం ఉండే శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు, కృపనిచ్చాడు. మరి మీ స్థితి ఏమై ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని. ఉపవాసంలో నేను అనేకమైన వాటిని జయించాను, అనేకమైన వాటిని నా దగ్గరకు రాకుండా యేసు నామములో నేను బంధించడం జరిగింది. మరి నీ స్థితి ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఉపవాసంలో ఉన్న శక్తి నీకు తెలిస్తే, ఉపవాసంలో ఉన్న బలము నీకు తెలిస్తే, ఉపవాసం ఎవ్వరు విడిచిపెట్టినను నీవు విడిచిపెట్టవు. నువ్వు గ్రహించగలిగే స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. నువ్వు గ్రహిస్తావని దేవుడు నమ్ముచున్నాడు. ఈ మాటలు నీకు అద్భుతంగా దేవుడు వివరించులాగిన, ఇవన్నిటిని మన జీవితంలో క్లెయిమ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళుటకు దేవుడు సహాయం చేయులాగిన ప్రార్థించండి. చిన్న ప్రార్థన.
పరిశుద్ధుడ సర్వోన్నతుడ సర్వాధికారి ప్రభా, ఉపవాసంలో ఉండే మర్మాలు ప్రభా మాకు అత్యద్భుతంగా తెలియజేసినందుకు నీకే స్తోత్రమయ్య ప్రభా. మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళండి నాయన పరిశుద్ధుడ ప్రభా. మేము ఉపవాసం ఉండడక ప్రభా కావాల్సిన శక్తిని బలమును దయచేయండి ప్రభా. మనిషి రొట్టె వల్ల కాదు కానీ ప్రభా, దేవుడి నుంచి వచ్చి ప్రతి మాటను బట్టి బ్రతుకుననే ఒక వాగ్దానము ప్రభా చేత పట్టుకొని ప్రభా అద్భుతంగా ప్రభా మేము ఉపవాసం ఉండగా ప్రభా ప్రతి దుష్టుని ఎదురించే శక్తిని కృపను బలమునిచ్చినందుకే నీకే స్తోత్రమయ్య ప్రభా. మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళమని ప్రభా ఉపవాస దినము ప్రభా మేము ప్రతిష్ఠించుకొని ప్రభా ముందుకు వెళ్ళటకు సహాయము దయచేయమని ప్రభా యేసు నామంలో అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్క సాతాను శక్తులు యేసు నామంలో వేళ్లతో సహా చితకదొక్కుతూ ప్రభా ప్రతి బిడ్డకు ఉపవాసము నేర్పించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమెన్.